हरि ओं श्री गणेश गुरुभ्यो नमः कार्तीक दामोदराय नमः ओं नमः शिवाय ओं नमो नारायणाय ఆ విధముగా కార్తీక పురాణము 22వ రోజు పారాయణము 22వ అధ్యాయములో అత్రి మహర్షుల వారు అగస్త్య మహర్షికి మరలా చెబుతూ ఉన్నారు. ఈ యొక్క పురంజయుడి యొక్క కథలో వశిష్ఠుల వారు పురంజయుడికి చెప్పిన దాని ప్రకారము ఆ పురంజయుడు కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలుసుకున్నవాడై కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో కూడా పూజ చేసి శ్రీహరిని కీర్తించి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహానికి వెళ్ళినాడు. అట్టి సమయంలో విష్ణు భక్తుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుడిని సమీపించి, రాజా విచారించకు, నీవు వెంటనే చెల్లాచెదురై ఉన్నటువంటి నీ సైన్యాన్ని కూడా తీసుకుని యుద్ధానికి వెళ్ళుము, నీ రాజ్యము నీకు దొరుకుతుంది అనేసి దీవించి అదృశ్యుడైపోయినాడు. ఇతడెవరో మహానుభావుడిలాగా ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మినటువంటి పురంజయుడు యుద్ధానికి సన్నద్ధమై శత్రురాజులతో ఘోరముగా పోరాటము సలిపినాడు. ఆ దెబ్బతిని క్రోధముతో ఉన్నటువంటి ఆ పురంజయుని యొక్క సైన్యము ధాటికి ఆ శత్రురాజుల సైన్యాలు నిలవలేకపోయినాయి. అదియు కాక శ్రీమన్నారాయణుడు పురంజయునికి విజయానికి అన్ని విధాలుగా కూడా సహాయపడుతుండెను. అంతా కూడా శ్రీమన్నారాయణుని యొక్క మహిమయే కదా. ఈ యొక్క జగన్నాటక సూత్రధారి యొక్క మహిమకు అతీతమైనది ఏమున్నది? కాబట్టి ఈ యుద్ధములో కాంబోజాది మహారాజులందరూ కూడా ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని అతని శరణు వచ్చినారు. ఆ కేకలు వేయిచు సైన్యమంతా కూడా పారిపోయినది. పురంజయుడు విజయాన్ని పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. శ్రీమన్నారాయణుని యొక్క కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం అనేది కలుగుతుందా? విషం తాగినా కూడా అది అమృతమే అవుతుంది గాని అని వశిష్ఠుల వారు జనకునికి చెబుతూ ఉన్నాడు. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని అని ప్రార్థించి హరిని ప్రార్థించి ఆ విషాన్ని తాగగా అది అమృతమే అయింది గాని విషం కాలేదు కదా. శ్రీహరి యొక్క కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ధ్రువుడు చిరంజీవిగా ఉంటున్నాడు కదా. హరినామ స్మరణ చేసిన వారికి శత్రువులు కూడా మిత్రులవుతారు. అధర్మము ధర్మముగా మారుతుంది. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమవుతుంది. కాబట్టి తాడు కూడా పామే కరుస్తుంది. ధర్మాన్ని ఆచరించకుండగా దైవానుగ్రహం పొందని వారికి మంచి విషయాలు కూడా చెడ్డవిగా గోచరిస్తాయి. కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు కూడా పటాపంచలైపోతాయి. అన్ని సౌఖ్యాలు సమకూరుతాయి. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో వ్రతం గనుక ఆచరిస్తే వారికి ఏ జాతి వారైనా సరే పుణ్యము కలుగుతుంది. బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యులందరికీ కూడా శూద్రులందరికీ కూడా ఈ యొక్క మాసములో చేసినటువంటి పుణ్య ఫలము సమానంగానే వస్తుంది. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా భగవంతుని మీద భక్తి లేక శూన్యమైనచో శూద్రకులంతో కూడా సమానమవుతారు. వేదాధ్యయనం చేసి దైవభక్తి గలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని యొక్క హృదయ పద్మమున ఆ మహావిష్ణువు సదా నివసిస్తూ ఉంటాడు. సంసార సాగరముని ఉద్ధరించడానికి దైవభక్తి మాత్రమే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, అదేవిధంగా శౌనకాది మహామునులు, ఎందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తి చేత ముక్తిని పొందినారు. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉండేటువంటి వాడు. ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యము వెచ్చించేయనను లేక మరి ఒకరి చేతనైనా దాన ధర్మాది వ్రతములు చేయించవచ్చును. ఆ విధముగా శ్రీహరి భక్తుడు అన్యోన్య సంబంధీకులందువలన శ్రీహరి లోకపోషకుడు, భక్తరక్షకుడు. ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను సంగి కాపాడుచూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వేయి సూర్య భగవానుల యొక్క తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకాలను కూడా తన కుక్షి యందు ఉంచుకొని కాపాడుతూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైనటువంటి మాసము కార్తీక మాసము. అతి ప్రియమైనది ఈ కార్తీక మాస వ్రతము. భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్తీక మాసాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు
లక్ష్మీదేవితో కూడా కూడినవాడై వెలుస్తాడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుంది. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు కూడా సంతోషిస్తారు. వారి వంశమంతా కూడా తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజము 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 అని ఆ యొక్క అత్రి మహర్షి అగస్త్యునికి చెప్పినటువంటి పురంజయుడి యొక్క కథను వశిష్ఠుల వారు జనకునికి చెప్పిరి. ఈ విధంగా ద్వావింశోధ్యాయము సమాప్తం. 22వ రోజు పారాయణము సమాప్తమైనది. హరి ఓం తత్సత్.